guess you're looking for this book. Did we ask for this? What were you doing? Stalking us? ఇది మా నాన్న. ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను, కానీ డిసిప్లిన్ లేకుండా ఎదిగిన వాళ్ళని ఒక్కరిని కూడా చూడలేదు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఊరుకొని చెప్తున్నాను. Sara, always crazy about my dad. అదేంటో గాని ఉన్న పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాల నాటి కోపమంతా ఏరుపేగా. నాకంటూ ఒక్కరైనా లేరుగా, వెళ్ళి స్నానం చేసి వస్తాను. నన్నంటుకున్న తారవేనువా, పెళ్లి చేసుకుందాం. నాకున్న చిన్ని లోకమంతని పిలుపేగా. తేరిపార చూడసాగే దూరమే, ఏది ఏది చేరే చోటనే కౌగిలిరుకు ఆయనే తగిలే పసిడి ప్రాణమే కనులలోనే నవ్వు పూసెనే. నీకు నేను ఎక్కువ, వీడెక్కువ. లోకమిచడాగనే ముగ్గురు ప్రపంచమాయనే మెరుపు మురుపుతోనే కలిసేనే. అసలు మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? నాన్న, ఈ ఫ్రైడే ఏంటో గుర్తుంది కదా? ఇంకా మా నాన్నగారి బర్త్డే కూడా ఉంది కదా. స్కూల్ టీమ్ లో నారన్స్ ఎక్కువ ఉన్నా కోచ్ విశాల్ గానే కెప్టెన్ చేశారు నాన్న. అవునా? అవును నాన్న, ఆడి దగ్గర ఇండియన్ జెర్సీ ఉంది, నా దగ్గర కూడా టీ షర్ట్ ఉంటే నేను గ్యారంటీ కెప్టెన్ అవుతాను నాన్న. నాకు కొంచెం డబ్బులు కావాలరా. ఎంత? ఇప్పుడు నా దగ్గర కొంచెం టైట్ గా ఉంది, 1 month లో తిరిగి ఇచ్చేస్తాను. అయినా ఇప్పుడు అంత అర్జెంట్ గా డబ్బులు ఎందుకు నీకు? రేపు నాన్నగారి బర్త్డే, నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్. నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళాం లేదు. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి you prove me wrong. అమ్మ నీకు దెబ్బలు తగిలిందని అడుగుతున్నాడు, నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు? నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మరు నాన్న. నువ్వు చెప్పింది కరెక్ట్ సార్. నేను ఈ రోప్ లోపల తప్ప బయట బతకలేను. నేను మళ్ళీ ఆడాలి, ఇండియన్ టీంకి ఆడాలి. నీకు ఆడాలని ఇక్కడున్నా ఫిజికల్ గా కంపీట్ చేయలేదు. 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఈజ్ బ్లడీ 36 years old. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఏం ఉపయోగం ఉంటుంది? నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్. పిల్లలు ఆడిచ్చే వయసులో మనకు ఆటలేందుకు బావా? ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోలేదు. ఇదంతా జోక్ లాగా ఉందా? Get out. ఎంత ప్రయత్నించినా నువ్వు ఇప్పుడేం చేయలేవు. ఫస్ట్ ఒకప్పుడు మంచి క్రికెట్ ప్లేయర్, ఇప్పుడు లూజర్. నా కెరియర్ లో నేను చూసిన బెస్ట్ క్రికెటర్ నువ్వే. నాన్న, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయింది నా కొడుకొక్కడే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను.